పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా సుగంధమైన వాసనగా మా ప్రార్థనా నీ సన్నిధి చేరునుగాక చేరునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన బిడ్డలందరి ఉద్దేశములతో మనందరి ఉద్దేశంలో ప్రభువును అర్పించుకుందాం. సలిబిన్లా అగస్తీన్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుడు ఇంతకాలం కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా తెలుపుతూ రాబోయే సంవత్సరంలో మంచి ఆరోగ్యం, దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని, అనుకున్న ప్రతి తలంపు నెరవేరాలని, తన కృపలో నడిపించి పరిశుద్ధాత్మతో నింపాలని ఈ కారుణ్య జపమాలను సమర్పించేవారు సలిబిన్లా సుందరి, అంబట్టి కార్తిక్, అంబట్టి ప్రియా, సలిబిన్లా బాలశౌరెడ్డి, సలిబిన్లా సునీత, సలిబిన్లా అగస్టిన్ రెడ్డి. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. తుమ్మార్ రాహుల్ రెడ్డి, నిషిత కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పుట్టినరోజును జరుపుకుంటున్న రాహుల్ రెడ్డిని ప్రభు దీవించమని, జాబ్ చేస్తున్న చోట తోడుగా ఉండి ఆశీర్వించాలని, రిగాన్స్ రెడ్డికి బంగారు భవిష్యత్తు, నిషిత గర్భంలో ఉన్న శిశువును దీవించి దేవుని కృపలో ఆ కుటుంబము ఎదిగినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. పుట్టినరోజును జరుపుకుంటున్న రాహుల్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే అంకిత ఫస్ట్ ఇయర్ కాలేజీకి వెళ్ళిచుండగా మంచిగా చదువుకోవాలని దేవుని ఆశీర్వాదం, మరియు హాస్టల్కి వెళ్ళిచుండగా ప్రభు తోడై ఉండి నడిపించినట్లుగా ఈ కారుని జపమాలను సమర్పిస్తున్నారు. మేకల జోజిరెడ్డి, ఈరోజు జరగబోయే ఆపరేషన్ దేవుని దయవలన మంచిగా జరిగి మంచి ఆరోగ్యం దయచేయాలని, దేవుని కిరణాలు ఆ బిడ్డపై ప్రకాశింప చేయాలని, మరియు ఫాదర్ సిరిల్ గారికి వారి బృందానికి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ కారుని జపమాలను సమర్పిస్తున్నారు. చంద, షామేల్, జయమ్మ కుటుంబము దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారి మనవుడికి బ్లడ్ ఇన్ఫెక్షన్ నుండి మరియు వామిటింగ్ నుంచి సంపూర్ణ విడుదల, స్వస్థత కోసం ఈ కారుని జపమాలను సమర్పిస్తున్నారు. వీరందరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభును అర్పించుకుంటూ భక్తితో మనం ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగ యేసువు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును
తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 141వ కీర్తన 2వ వచనం. Psalm 141 verse 2. నా ప్రార్థన సాంబ్రాణి పొగవలే పైకెత్తిన నా చేతులు సాయంకాలపు బలివలను నీ సన్నిధి చేరునుగాక. కీర్తన గారినితో కలిసి మనం కూడా అదే ప్రార్థన చేయబోతున్నాం. Psalm 141 verse 1 to 2. Lord, let my prayer ascend like an incense before you. మొదటి గుర్తులో ఏ విధముగా పౌలు శిలాసు ఇద్దరు కలిసి ప్రార్థించి స్తుతించినప్పుడు సంకెళ్ళు తెగిపోయింది, చెరసాల పునాది గంభించింది, అద్భుతం జరిగింది. ఈ పాట పాడుతున్నటువంటి సమయంలో మన సంఖ్యలన్నీ తెగిపోనుగా, చెరసాల లాంటి అనుభవంలో ఉన్నవారు బయటికి వత్తురుగా, అద్భుతాలు జరుగునుగా. Acts of the Apostles chapter 16 verse 25 to 26. Paul and Silas together they praised God. There was a miracle in the jail and the chains broke off. Even as we pray and sing today, may that same thing happen right now. Amen. భక్తితో పాడుదాం. సుగంధమైన వాసనగా మా ప్రార్థన నీ సన్నిధి చేరునుగాక. సుగంధమైన వాసనగా మా ప్రార్థన నీ సన్నిధి చేరునుగాక. సామ్రాణి పొగవలే మాయాచన నీ సింహాసనం చేరునుగాక. సామ్రాణి పొగవలే మాయాచన నీ సింహాసనం చేరునుగాక. ఇదే మా ప్రార్థన, ఇదే మా యాచన, ఆలకించుమా కరుణామయ. ఇదే మా ప్రార్థన, ఇదే మా యాచన, ఆలకించుమా కరుణామయ. బంధింపబడిన పౌలు శీలాసులు చెరసాలలో కూడా ప్రార్థన చేసిరి. బంధింపబడిన పౌలు శీలాసు చెరసాలలో కూడా ప్రార్థన చేసిరి. చెరసాల పునాది కంపించెను, తలుపులు తెరవబడెను. చెరసాల పునాది కంపించెను, తలుపులు తెరవబడెను. సంఖ్యలు త్రుంచబడెను, ప్రార్థన ఫలించెను. సంఖ్యలు త్రుంచబడెను, ప్రార్థన ఫలించెను. వారి ప్రార్థన ఆలకించిన ప్రభు మా ప్రార్థన ఆలకించుమా. వారి ప్రార్థన ఆలకించిన ప్రభు మా ప్రార్థన ఆలకించుమా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక పాట దేవుడిచ్చిన కానుక. ఈ లిరికన్నీ దేవుడు ఇచ్చినటువంటి ఆ కృపతో రాసిన పాట. ఇవన్నీ కూడా ఒకసారిగా మనమందరం కలిసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ప్రార్థిస్తూ ఉండండి. రెండవదిగా, ప్రార్థన చేసినటువంటి పౌలు శిలాసులాగా ఇక్కడ ఇంకొక బృందం కలిసి ప్రార్థించింది. అది దానియేలు బృందం. ఎక్కడ మనమందరం కలిసి ఉన్నామో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఎక్కడ కలిసి ప్రార్థిస్తారో అక్కడ దేవుడే ఉంటాడు. దానియేలు బృంద ప్రార్థన. దానియేలు 3వ అధ్యాయం 49-50 వచనం. ప్రభువు దూత 3 నడుస్తున్న నరులు ఉన్న మంటలోనికి దిగివచ్చి దానిని పక్కకు నెట్టెను. అగ్ని గుండమున తేమతో కూడిన చల్లని గాలి విసిరించినట్టు అన్నట్టు చేసెను. కనుక నిప్పు మంటలు నిప్పు వారిని సోకలేకపోయింది, బాధ కలిగింపలేదని రాయబడి ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దానియేలు బృందం ప్రార్థించినప్పుడు నిప్పు మంట వారిని కాల్చలేకపోయింది. మిమ్మల్ని కూడా ఇంత గొప్ప బృందం ప్రార్థిస్తున్నప్పుడు మీరు మా బృందంలో జాయిన్ అవుతూ ప్రతిరోజు ఈ యూట్యూబ్ ద్వారా ప్రజల కోసం ప్రార్థించినప్పుడు ఏ సమస్యలు మిమ్మల్ని కాలించకుండా దేవుడు కాపాడునుగాక. Daniel chapter 3 verse 49-50. Daniel and his companions prayed together, and God sent an angel and made the fire. He just pushed it aside and made like an air conditioned room in that, and they were all saved there. దేవుడు ఎయిర్ కండిషన్ ఫ్రీగా అరేంజ్ చేసే దేవుడు. భక్తితో పాడుదాం. అగ్నిగుండములో పడవేసినను దానియేలు బృందం ప్రార్థన చేసిరి. అగ్నిగుండములో పడవేసినను దానియేలు బృందం ప్రార్థన చేసిరి. చల్లని గాలిని ప్రభు పంపెను, కాలిపోకుండా కాపాడేను. చల్లని గాలిని ప్రభు పంపెను, కాలిపోకుండా కాపాడేను. ప్రాణపాయం నుండి కాపాడేను,
ప్రార్థన ఫలించెను. ప్రాణాపాయం నుండి కాపాడెను, ప్రార్థన ఫలించెను. వారి ప్రార్థన ఆలకించిన ప్రభు మా ప్రార్థన ఆలకించుమా. వారి ప్రార్థన ఆలకించిన ప్రభు మా ప్రార్థన ఆలకించుమా. దానియేలు బృందంలాగా మనం కూడా కలిసి ప్రార్థిస్తాం. దేవుడు మనకు కూడా అద్భుతాలు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మూడో గుర్తులో హన్నా చేసిన ప్రార్థన. మొదటిగా పౌలు సిలాస్ ప్రార్థన, రెండవది దానియేలు బృందం ప్రార్థన, మూడవదిగా హన్నా ప్రార్థన. మొదటి సామ్యులు 1:27 నేను ఈ బిడ్డ కొరకే ప్రార్థించి తిని ప్రభు నా మనవిని ఆలించి నా కోరిక తీర్చెను. కావున నీవే పసిగందును ప్రభువునకు కానుక చేయుచున్నాను. నేను పసిగందును ప్రభువునకే కానుక చేయుచున్నాను అని సమర్పించుకున్నది. ఫర్ దిస్ చైల్డ్ ఐ ప్రేడ్ అండ్ దెన్ గాడ్ హర్డ్ మై ప్రేయర్ అండ్ ఇన్ టర్న్ ఐ ఆఫర్ మై బేబీ టు యూ. ఆఫర్ ఈ రోజుల్లో మనము స్పాన్సర్ అనే పదమును తీసి దానికి బదులుగా సమర్పణ, అర్పణ అని పదమును వాడుతున్నాం. దానికి ఒక పాట కూడా చక్కగా మొన్న దేవుడు మనకి ఇచ్చాడు. దీస్ డేస్ వీఆర్ యూసింగ్ ద వర్డ్ వెరీ ఆఫన్, ఆఫరింగ్ ఆఫరింగ్ ఆఫరింగ్. సమర్పిస్తే జరిగినది ఇప్పుడు మనం విన్నది. హన్నా సమర్పించినది సామువేలు చిన్న కొడుకును దేవుడు ప్రవక్తగా మార్చేశాడు. మీరు దేనిని సమర్పించండి, బైబిల్లో చూడండి, దేనిని సమర్పించినా అది గొప్ప మహిమగా, ఆశీర్వాదముగా ఆ వ్యక్తిని దేవుడు ఉన్నతమైన స్థాయిలో నడిపించాడు. మనం కూడా సమర్పించుకుందాం. మీ పిల్లల్ని సమర్పించండి, మీ విన్నపాలను సమర్పించండి, మీ కన్నీటిని సమర్పించండి, మీకు ఉన్నదంతా సమర్పించండి. ఆఫరింగ్ మేక్స్ యూ టు బికమ్ అ గ్రేట్ బ్లెస్సింగ్. 1 Samuel 1:27 భక్తితో పాడుదాం. సంతానం లేని అన్నా కన్నీటితోని ప్రార్థన చేసెను. సంతానం లేని అన్నా కన్నీటితోని ప్రార్థన చేసెను. అన్నా ప్రార్థన వినబడేను,
సామువేలు జన్మించెను. అన్నా ప్రార్థన వినబడేను, సామువేలు జన్మించెను. అన్నా కుమారుని అర్పించెను, ప్రవక్తగా మార్చెను. అన్నా కుమారుని అర్పించెను, ప్రవక్తగా మార్చెను. అన్నా ప్రార్థన ఆలకించిన ప్రభు, మా ప్రార్థన ఆలకించుమా. అన్నా ప్రార్థన ఆలకించిన ప్రభు, మా ప్రార్థన ఆలకించుమా. సుగంధమైన వాసనగా మా ప్రార్థన నీ సన్నిధి చేరునుగాక. దేవాలయంలో చేసిన ప్రార్థన అన్న జీవితంలో ఫలించింది. మరి ఈ చిన్ని దేవాలయంలో చేసే ప్రార్థన మీకు కూడా సమాధానముగా మారునుగాక. ఆమేన్. ప్రార్థన చేయండి. మీ పిల్లలు కూడా ఇలా ఎదిగేటట్టు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, చక్కటి పాటలన్నీ దేవుడు వాక్యానుసారం పాడుటకు సంగీతము రూపములో దానిని మీకు అందించుటకు కృపణిచ్చాడు. దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈరోజు డేట్ కూడా, తర్వాత మన యొక్క ప్రోగ్రాం కార్యక్రమం కూడా ఎంతగానో అనుగ్రహంగా మారినట్టు అనిపిస్తుంది. 18/6/2026 చూడండి, 18/6/2026 మన ప్రోగ్రాం కూడా 1896. అవర్ ప్రోగ్రామ్ ఈజ్ 1896 and the date is 18/6/26. భక్తితో ప్రార్థన చేస్తాం. ఇన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు చేయటానికి దేవుని కృపనిచ్చాడు. రాష్ట్రం దాటి బిడ్డలతో పాటు వచ్చి ఈ రాష్ట్రం నుండి మళ్ళీ ఒకసారి తమిళంలోను తెలుగులోను ఇక్కడ వాక్య పరిచర్య జరుగుతుంది. యూట్యూబ్ మరొకసారి తమిళంలో కూడా రిలీజ్ చేస్తూ దాన్ని ప్రజలకు అందిస్తున్నాం. ఆల్రెడీ ఉన్నటువంటి యూట్యూబే దాన్ని కంటిన్యూ చేయబోతున్నాను. భక్తితో ప్రార్థించండి మా కోసం. అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. ప్రతిరోజు ప్రకృతి కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఉదయమే లేచి ఎనర్జీ పొంది మీరు ముందుకు సాగుతున్నారు.
భక్తితో ప్రార్థించండి. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్యకారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితం నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తు మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, ఎస్విడి ఫాదర్స్ నడిపించే ఎస్విడి ఫాదర్స్ నడిపించే ప్రతి రెట్రీట్ సెంటర్ ని ప్రతి రిట్రీట్ సెంటర్ ని మరి ముఖ్యంగా మరి ముఖ్యముగా నూతనంగా నూతనంగా తమిళనాడులో స్టార్ట్ చేస్తున్న తమిళనాడులో స్టార్ట్ చేస్తున్న ఇరై అరస్ రెట్రీట్ సెంటర్ ని ఇరై అరస్ రిట్రీట్ సెంటర్ ని సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగా. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణంలో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం శుక్రవారం మనం దివ్య మందసముతో పాటు దేవుని యొక్క కరుణ చెప్పమలలో పాలు పంచుకోబోతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు చూస్తున్న కార్యక్రమాలు అన్నిటి ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారా దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో నిలుపునుగాక. ఆమేన్. దానియేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో 42 నుంచి 45లో అన్నా చేసిన ప్రార్థనను మనం, మరి సుసన్నా చేసిన ప్రార్థనను మనం వింటున్నాం. ఇంతకు ముందు మనం వరుసగా చూస్తుంటే పౌలు, సిలాసు, దానియేలు, తర్వాత అన్న, ఇప్పుడు సుసన్న ప్రార్థన. రేపు మీ ప్రార్థన కూడా అలాగే ఫలించబోతుంది. మనం కూడా ప్రార్థన వీరులుగా లేపబడుతున్నాం. మరి ముఖ్యంగా DMI 24/7 గ్రూప్, మీరు దేవుడు నాకు ఇచ్చిన సొత్తు, ఆస్తి. ఇన్ని వేల సంఖ్యలో ఎంతమంది సేవకులకు ఇలాంటి ప్రార్థన వీరులు ఉంటారు. మీకు ప్రత్యేక రుణపడుతున్నాను. అందుకే ఇన్ని సంవత్సరాలు ఆగిపోకుండా ప్రోగ్రాం 1896 అంటే మనం ద్వారా ఇది అసాధ్యం. అసలు మీరు చేసే ప్రార్థన. థ్యాంక్ యూ సో మచ్. 1896 days, impossible for a man or a woman to do it. Impossible. Only God's grace. Thank you so much. You are also very powerful people. DMI 24/7 group. ఉదయకాల సమయంలో పంపిస్తున్న వాగ్దానం మీ ఇంటిలో నెరవేరునుగాక. ప్రకృతి కార్యక్రమం, ఈ వాతావరణం ఎట్లా చల్లగా, అందరూ చెప్తున్నారు ఫాదర్ మీరు ఫ్రీగా అయిపోయారు ఫాదర్, ఇప్పుడు మాకు కూడా చూడాలని అనిపిస్తుంది ఫాదర్ అంటున్నా. అందుకే చూపిస్తున్నాం కదా మీకు, ఇన్ని ప్రోగ్రాం మీకు చూపిస్తూ ఉన్నాం. డోంట్ వరీ. ఒకవేళ మీరు ఇరై అరస్ రెట్రీట్ సెంటర్కి తర్వాత వచ్చినప్పుడు ఒక పిల్గ్రిమ్స్ అంటే పుణ్యయాత్రలాగా ఇవన్నీ చూపిస్తాం. ప్రభు చిత్తమైతే భవిష్యత్తులో, ఇప్పుడు కాదు భవిష్యత్తులో రండి. మనము ఓపెన్ చేసిన తర్వాత కార్యక్రమాలు అన్నీ చేసిన తర్వాత అవన్నీ చూస్తాం. దానియేల్ చాప్టర్ 13, 42 to 45. సుసన్న గొంతెత్తి బిగ్గరగా ఏడుచుచ్చు, నిత్యుడవైన దేవా నీకు రహస్యములెల్లా తెలియను, నా మీద నేరము మోపరిని నీకు తెలియను, మరి నేను చనిపోవలసినదే అని ప్రార్థించను. ప్రభు ఆమె ప్రార్థన ఆలకించను. దానియేలు అను యువకుని ప్రేరేపించి అతనిచే మాట్లాడించెను. మీ ప్రార్థన చిన్నవాళ్ళని కూడా లేపబోతున్నది. యవనస్తులందరూ సువార్తగా మారబోతున్నారు. మొత్తంగిలో నేను 20 మందితో స్టార్ట్ చేశాను యవన ఒక మీటింగ్. తర్వాత 200 మంది హాల్ కట్టని రూపంలో మారింది. భవిష్యత్తులో ప్రభు చిత్తమైతే యువకులందరినీ కూడా మనమందరం కూడా దైవ సన్నిధిలో నడిపించే అవకాశం దేవుడు ఇవ్వాలని ఆశిస్తే మీకోసం కూడా ప్రార్థిస్తూ ఉంటాం. ఇన్ ది ఫ్యూచర్ వీ వాంట్ టు రైజ్ అప్ మెనీ యంగ్స్టర్స్. నాకు
8 ఒక దర్శనం అప్పుడు 10 సంవత్సరాలకు ముందు దేవుడు ఇచ్చాడు. గురువులు, కన్యాస్త్రులు, తర్వాత పెళ్లి చేసుకున్నటువంటి దంపతులు, తర్వాత యవనస్తులు, పిల్లలు, తర్వాత పెళ్లి చేసుకోకుండా దేవుని సేవ చేసేవారు, రిటైర్మెంట్ పీపుల్, అన్నీ కూడా 10 సంవత్సరాల ముందు ఇచ్చిన దర్శనం. చూద్దాం దేవుడు ఎట్లా నా ఆయుస్సును పొడిగించి నాకు జ్ఞానం ఇస్తే ఇంతమంది గ్రూప్ నడిపించే దర్శనం అప్పుడు దేవుడు ఇచ్చాడు. చిన్నగా అవన్నీ నడుస్తున్నాయి. దేవుని చిత్తమైతే రెసిడెంట్ ద్వారా ఇన్ని ప్రోగ్రాం నడిపించే భాగ్యం దేవుడు దయచేయునుగాక. ఎస్, గాడ్ రైజ్డ్ అప్ డానియల్ వెన్ సుసన్నా క్రైడ్ ఇన్ ప్రేయర్. ఈరోజు మనం కూడా ప్రార్థనతో సుసన్న అభిషేకం మీ మీద వచ్చునుగాక ప్రార్థిస్తాం. అన్యాయ తీర్పులో సుసన్న ఆకాశం వైపు చూచి ప్రార్థన చేసెను. అన్యాయ తీర్పులో సుసన్న ఆకాశం వైపు చూచి ప్రార్థన చేసెను. దానియేలు ప్రవక్తను ఆత్మతో నింపి న్యాయము చేకూర్చెను. దానియేలు ప్రవక్తను ఆత్మతో నింపి న్యాయము చేకూర్చెను. సుసన్న గెలిచెను, ప్రార్థన ఫలించెను. సుసన్న గెలిచెను, ప్రార్థన ఫలించెను. సుసన్న ప్రార్థన ఆలకించిన ప్రభు, మా ప్రార్థన ఆలకించుమా. సుసన్న ప్రార్థన ఆలకించిన ప్రభు, మా ప్రార్థన ఆలకించుమా. సుగంధమైన వాసనగా మా ప్రార్థన నీ సన్నిధి చేరునుగాక. నీ సింహాసనం చేరునుగాక. ఇన్ని పాటలు దేవుడిచ్చాడు. ఇవన్నీ కూడా 2021వ సంవత్సరంలో ఇన్ని పాటలు దేవుడిచ్చాడు. ఇవన్నీ కూడా చక్కగా ఇప్పుడు ప్రోగ్రాం మధ్యలో ఒక్కొక్క చరణం వస్తుంది, అన్నీ కలిపి పాట రూపంలో రిలీజ్ చేయటానికి మీరు ప్రార్థిస్తే టైం ఇస్తే దేవుడు నడిపిస్తాడు. 25వ తారీఖున సింగారంలో జరుగుతున్నటువంటి, వరంగల్లో జరుగుతున్న ప్రోగ్రాంకి రండి. నన్ను దేవుడు అక్కడ కూడా మరియ తల్లిని గౌరవించే ఒక సేవకుడిగా మార్చమని ప్రార్థించండి. వచ్చే భక్తులందరికీ దేవుడు న్యాయం చేకూర్చి దీవించి ఉంటాడు. అలాగే ఫాదర్ దాసరి జోసెఫ్ గారిని, ఆ ఊరికి చెందిన బిడ్డలు చక్కగా ప్రతి సంవత్సరం చేస్తున్న ప్రోగ్రాంని దేవుడు దీవించమని భక్తితో ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ఇంతమంది ప్రార్థన ఫలించి వారి జీవితంలో వారికి ప్రజలకు ఎన్నో అద్భుత కార్యం జరిగింది ప్రభా. మరి యూట్యూబ్ ప్రభా ఒక అద్భుత యూట్యూబ్గా మారునుగా ప్రభా. తమిళంలోను తెలుగులోను ప్రభా ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా కొన్ని రోజులు అలా నడుస్తూ ఉండగా మాకు కావలసిన జ్ఞానంను దయచేయమని, అభిషేకంను దయచేయమని, ఆరోగ్యంను దయచేయమని, ప్రజలందరూ కూడా ప్రభా నీ దగ్గరికి వచ్చి వాళ్ళ కన్నీళ్లు తుడిచే యూట్యూబ్గా ఈ 2 యూట్యూబ్ అనగా ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తెలుగులోను, అలాగే ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తమిళంలోను విడుదల చేస్తున్నటువంటి ఈ 2 యూట్యూబ్ ద్వారా అందరు కన్నీళ్లు తుడవబడునుగా. 2 రాష్ట్రములలో ప్రభా ఎంతో మంది అమ్మ, నాన్న, అక్క, చెల్లెలను మా కోసం ఆస్తిగా ఇచ్చావు. గురువులు, కన్యాసులు, బిషప్స్, కార్డినల్ దాకా మాకు ఫేవరబుల్గా ఇచ్చావు. అలాగే ఈ రాష్ట్రంలో కూడా ప్రభా తమిళం ద్వారా రిలీజ్ చేస్తున్నటువంటి యూట్యూబ్ ద్వారా ప్రజలకు అది అంది. గురువులు, కన్యాసులు, బిషప్స్ అందరూ కూడా ప్రభా మాకు ఫేవరబుల్గా ఉండి ఇక్కడ కూడా ప్రభా దైవరాజ్యం స్థాపించే భాగ్యం దయచేయమని, అలాగే మా కోసం ప్రభా ప్రార్థిస్తున్న బిడ్డలు ప్రతిరోజు ఫాదర్ గారిని, బృందాన్ని దీవించమని ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వాళ్ళందరినీ ఆశీర్వదించండి ప్రభా. అలాగే ప్రభా ఈ ప్రోగ్రాంని ప్రభా సమర్పిస్తూ ప్రార్థిస్తున్న అనేక మంది బిడ్డల ద్వారా సెంటర్ ఎదుగబోతున్నది. సెంటర్లో ప్రభా మరి నూతన సెంటర్ బిల్డింగ్ పనులన్నీ జరుగుతున్నాయి. అవన్నింటినీ ప్రభా చిత్తమైతే ఎలా జరుగుతున్నాయి అవన్నింటినీ త్వరలోనే వీళ్ళకి చూపించినప్పుడు ప్రభా అవన్నీ కూడా ఎదిగి గొప్ప సెంటర్గా మారి అనేక మంది కన్నీళ్ళు తుడిచే సెంటర్గా ఆ సెంటర్ మారేటట్టు ఏరియాస్ రెట్టెడ్ సెంటర్ని కూడా ఆశీర్వించమని, ఇక ప్రభా అందరు సాక్ష్యాలు చెప్తున్నా, నేను ఎప్పుడయ్యా సాక్ష్యం చెప్పబోతున్నాను. వేచి ఉన్న బిడ్డలందరికీ ఇప్పుడు విన్నటువంటి ప్రార్థన ప్రభా నాకు ఇచ్చిన కానుక. తెలుగు రానటువంటి రోజుల్లో తెలుగు నేర్పించి ప్రభా పాటలు పాడుటకు, సంగీతం ప్రభా నేర్చుకోవటానికి ప్రభా మరి వార ప్రసారంలన్నీ నేర్పించావు. లిరిక్ రాసి పాడుటకు వరమించావు. అలాగే ఎంతమంది ప్రభా నాకేం తెలియదు ప్రభా అని ఏడుస్తున్నారు, వారిని కూడా స్టేజ్ ఎక్కించి సాక్ష్యం చెప్పేటట్టు దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చివరి గుర్తులో యేసు ప్రభు ప్రార్థన. మొదటిగా ఎవరి ప్రార్థన చెప్పండి? పౌలు, సిలాస్ ప్రార్థన. హూస్ ప్రేయర్ ఫస్ట్? పాల్ అండ్ సిలాస్. సెకండ్ ప్రేయర్ ఆఫ్ దానియేల్ ప్రార్థన. మూడవది ఎవరి ప్రార్థన? హన్నా ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ హన్నా. అండ్ ఫోర్త్ we heard Susanna's prayer, the prayer of Susanna. And finally our Lord Jesus Christ prayed, not an ordinary prayer, the prayer that brought the sweat out as a blood. చెమట రక్తముగా మారిపోయినట్టు చేసిన ప్రార్థన అది ఫలించింది. యేసు రక్షణమిచ్చాడు, ప్రార్థన ఫలించింది, అందరికి దీవెనకరంగా మారాడు. మీరు అలా పోరాడుతున్నారా? చెమట రక్తముగా మారిపోయే వరకు పోరాడండి. దేవుడు తప్పకుండా మీకు జయంని ఇస్తాడు. మీ పోరాటంలో మీరు గెలుస్తారు. లూకా 22:44 పాటగా పాడి ముగించబోతున్నాం. లూక్ చాప్టర్ 22 verse 44 we are going to complete. Let's also pray. జూలై నెలలో ప్రభు చిత్తమైతే 2వ మంగళవారం కావచ్చు, మరి మెంటుగూడలో, తర్వాత 2వ శనివారం, ఒక శనివారం వాప్సిగూడలో కావచ్చు. అలాగే మరి సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఈ 3 రాష్ట్రములు అది ఎందుకంటే ఈ మా సంస్థకు ఈ INH ప్రావిన్స్ అంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు 3 ఒక ప్రావిన్స్. ఇది 3 కూడా 3 కండి లాంటిది. 3 కండ్లు కాదు, 3 వరప్రసాదం లాంటిది. దేవుడిచ్చిన గొప్ప వరప్రసాదం. త్రియేక దేవునికి అంకితం చేయండి. 3 రాష్ట్రములను, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 3 కలిపి ఒక ప్రావిన్స్ ఎస్విడి సంస్థకు. దేవా ఈ 3 రాష్ట్రంను ఆశీర్వదించండి. ఈ 3 రాష్ట్రంలో ఎస్విడి ఫాదర్స్ ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు వారిని మాత్రమే కాకుండా అనేక రిట్రీట్ సెంటర్స్ ఉన్నాయి. మాకు తోడుగా ఉన్నటువంటి తమ్ముళ్ళలాగా, అన్నలాగా ఎంతోమంది సెంటర్ నడిపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ సంస్థకు చెందినా, ఏ డయాసిస్కి చెందినా ప్రతి ఒక్కరి ద్వారా సైతాను రాజ్యం కూలిపోవునుగాక. చెమట కారుస్తూ, రక్తం చెందుతూ
పోరాడుతున్నటువంటి అనేకమైన బిడ్డలు, ఎందుకయ్యా మా కుటుంబం ఇట్లా అయిపోయింది, చిన్నాభిన్నంగా మారిపోయింది, పిల్లలు ఇట్లా అయిపోతున్నారు, సంతాన భాగ్యం లేకుండా ఏడుస్తున్నవారు, అద్భుతాలు లేదని ఏడుస్తున్నవారు, అప్పు సమస్యలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు, ఓ ప్రభా విడిపోయిన కుటుంబాలు అంతా ఈ పాట ద్వారా కలిసిపోనుగాక. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దానితో పాటు ఈ సమయంలో ఫాదర్ శాంతరాజ గారు, అంటే ఇంతకుముందు మనకు ప్రొవిన్షియల్గా పనిచేసినటువంటి ఫాదర్ గారి డాడీ నిన్నటి రోజు పరమపదం చేరారు. ఫాదర్ గారి యొక్క తండ్రి ఆత్మను గైకొని దేవుని యొక్క దీవెనల కుటుంబానికి దయచేసి దేవుడే ఫాదర్ గారికి వాళ్ళ కుటుంబానికి తండ్రిగా ఉండి దీవించమని, తల్లికి దేవుడు సంతాపం దయచేస్తూ దేవుడు దీవించమని ప్రత్యేకంగా మనం ప్రార్థించుకుందాం. చెమట రక్తముగా మారిపోయే స్థితిలో ఉన్న ప్రతి కుటుంబానికి, బాధల్లో ఉన్న వారికి అంకితం చేసుకుంటూ ప్రార్థనతో పాడుదాం. చెమట రక్తముగా మారిన వేళలో వేదనలో యేసు ప్రభు ప్రార్థన చేసెను. చెమట రక్తముగా మారిన వేళలో వేదనలో యేసు ప్రార్థన చేసెను. బలం పొందెను ప్రభు చిత్తాన్ని నెరవేర్చెను. బలం పొందెను ప్రభు చిత్తాన్ని నెరవేర్చెను. లోకాన్ని రక్షించెను, ప్రార్థన ఫలించెను. ఈ లోకాన్ని రక్షించెను, ప్రార్థన ఫలించెను. యేసు ప్రార్థనను ఆలకించిన ప్రభు, మా ప్రార్థన ఆలకించుమా. యేసు ప్రార్థనను ఆలకించిన ప్రభు, మా ప్రార్థన చేతులెత్తి ప్రార్థనతో పాడుదాం. సుగంధమైన వాసనగా మా ప్రార్థన నీ సన్నిధి చేరును గాక. సామ్రాణి పొగవలి మా యాచన నీ సింహాసనము చేరును గాక. చేతులకి అందరు కలిసి ఇదే మా ప్రార్థన, ఇదే మా యాచన, ఆలకించుము కరుణామయ. ఇదే మా ప్రార్థన, ఇదే మా యాచన, ఆలకించుమా కరుణామయ, ఆలకించుమా కరుణామయ, ఆలకించుమా కరుణామయ, ఆలకించుమా, ఆలకించుమా, ఆలకించుమా కరుణామయా. నీ సింహాసనం చేరి ప్రార్థిస్తున్నాము, ఆలకించుమా. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన అడిగిన ప్రతి ఒక్క బిడ్డ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన చేయలేకపోతున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన అడ్డగిస్తున్న సైతానుతో పోరాడుతున్న కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1896 రోజులుగా మాతో పాటు నడుస్తున్న బిడ్డలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను 25వ తారీఖున అమ్మ మరియ తల్లి వైపు చూస్తూ అమ్మా అని ఏడవబోతున్న ప్రార్థన చేయబోతున్న బిడ్డలందరి మీదను సింగారంకి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎరేరస్ రిట్రీట్ సెంటర్ మేము ఉండబోతున్న భవనం కడుతుండగా మమ్మల్ని ఇక్కడ బాగా చూసుకుంటున్న ఎస్విడి గురువులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎరేరస్ రిట్రీట్ సెంటర్ కడుతున్నటువంటి ఇంజనీర్స్ అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఈ ప్రోగ్రాంని సమర్పిస్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం అనుక్షణం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను వారి కుటుంబ సభ్యులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతో పాటు ఎన్నో ప్రోగ్రామ్స్ మధ్యలో ఫోన్ కాల్స్ తీసుకొని ఈ ప్రోగ్రామ్స్ అన్నీ సిద్ధం చేస్తున్న ఈ చిన్న బృందం మీదను వారి కుటుంబ సభ్యుల మీదను అలాగే మాకు సపోర్ట్ చేస్తున్న అనేక కుటుంబాల మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. సాక్ష్యం చెప్పాలని ఆశిస్తున్న వారు శిరస్సు నుండి అరికాల వరకు మీకు ఏ రోగమున్నా ఈ సిలువ నుండి యేసు రక్తం ఇప్పుడు ప్రవహించి మీరు త్వరలోనే సాక్ష్యం చెప్పేటట్టు మీకు స్వస్థత కలుగునుగా. ఎంతమంది సంతాన భాగ్యం లేకుండా ఉన్నారో యేసు రక్తం మీద ఆధారపడి వాళ్ళు యేసు సిలువ నుండి శాపమైన పాపమైన దుష్టుడు ప్రవాహమైన లేకపోతే శరీరంలో బలహీనతలు ఉన్న ఆ దంపతులకు ఇప్పుడు విడుదల కలుగునుగా. ఎంత కుటుంబాలలో మరి సంబంధాలు కుదరట్లేదు, సైతానుడు ఆటంకపరుస్తున్నాడో, తల్లిదండ్రులు ఏడ్పిస్తున్నాడో ఆ దుష్టుడు పడిపోనుగా. ఎంతమంది అప్పు సమస్యలు ఇరుక్కుని ఉన్నారో వారికి విడుదల కలుగునుగా. ఎంతమంది జాబ్ విషయంలో వీసా విషయంలో ప్రభా PR విషయంలో పోరాడుతున్నారో వారికి మార్గములు తెరవబడును. మరి మేము మర్చిపోయినటువంటి ఏ విన్నపములైనా అవన్నీ ఆలకింపబడునుగా. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని ఆశీర్వదించి మనలను కూడా ఈరోజు విన్నట్టు ప్రార్థన వీరులుగా లేపి మన ప్రార్థన ఫలించి సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. As we heard the beautiful incident of all the prayerful people, may He make us a prayer warrior and make us to receive the blessings in the name of the Father and of the Son and of the Holy Spirit. సుగంధమైన వాసనగా సామ్రాణి పొగవలే మా ప్రార్థన నీ సన్నిధి నీ సింహాసనం చేరునుగాక. అక్కడ నుంచి మీకు జవాబు లభించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.